జరిగింది. సో కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి అట్లా అని. సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్. సో ఆ న్యూస్ ను నమ్మొద్దు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈస్ దేర్, వీఆర్ అవైలబుల్. అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సచ్ థింగ్ ఈస్ దేర్. సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లు మనం స్ప్రెడ్ చేస్తే కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయదని మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తాం. జీపీఆర్ లొకేషన్స్ ఐడెంటిఫికేషన్ చేసిందని చెప్పేసి అంటున్నారు అనుమానాస్పదంగా. జీపీఆర్ మనము ఎన్జీఆర్ఐ నుంచి ట్రై చేస్తున్నాము. వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారము మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము. బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు. ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ అవర్ డిపిఆర్ఓ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంత వరకు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి న్యూస్ ని మళ్ళీ స్ప్రెడ్ చేద్దాం. స్పాట్స్ ఏమైనా ఐడెంటిఫికేషన్ చేసిందా సార్? జీపీఆర్ ఎన్జీఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము 100%. ఇట్ కెన్ బి మెటల్, ఇట్ కెన్ బి అది. సో కాబట్టి అది మనం 100% గా చెప్పలేము. సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకెళ్తున్నాము. బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీడియాకి మనం అంటే ఇది మనము కొంత డిఫరెంట్ పాయింట్స్ గా చెప్పారు. అది లోపల ఉంది. సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలుగుతాం. ఇంకా కొంచెం ఫర్దర్ అనాలిసిస్ ఇది కాదు. ఇది టోటల్ గా మనకి కంటిన్యూస్ గా డీసిల్టింగ్, కంటిన్యూస్ గా మిషన్ కట్టింగ్ ఇవన్నీ నడుస్తుంది. 5 ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా ఈ సింగరేజ్ సంబంధించిన వాళ్ళని పెట్టారా? బేసికల్ గా మనకి ఎన్జీఆర్ఐ ఫైండింగ్స్ ఏమి ఇచ్చారో దాని బేసిస్ లో మనం కొంత రెస్క్యూ చేసుకుంటున్నాము. ఇన్ అడిషన్ టు మనం రెగ్యులర్ రెస్క్యూ చేసుకుంటున్నాము వాటన్నిటికీ. బట్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనము ఈ ఫేక్ న్యూస్ అనేది ఫర్దర్ గా స్ప్రెడ్ చేయాలి. మనం ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను, ఆర్ హైయెస్ట్ ప్రియారిటీ టు ఐడెంటిఫై ఇమీడియట్లీ ఈ రోజు ఉంది రేపటి వరకు. సో కాబట్టి ఎంత తొందరగా వీల్ చేస్తే అంత తొందరగా మనము చేయడానికి చేస్తున్నాము. సో ఆల్ మీడియా పర్సన్స్ కి నేను మన రిక్వెస్ట్ ఏంటిదంటే దయచేసి ఫేక్ న్యూస్ ఉంటే స్ప్రెడ్ చేస్తాం. కన్వేయర్ బెల్ట్ ఇంకా రిపేర్ కావడం లేదని చెప్పేసి అంటున్నారు.